అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గానే చూసుకున్నట్లయితే విజయ్‌కి వాళ్ళ వైఫ్ సంగీత డైవర్స్ పిటిషన్ అనేది కోర్ట్‌లో వేసింది. అండ్ విడాకుల కోసం కోరుతూ పిటిషన్ అనేది కోర్ట్‌లో వేసిందనమాట. అండ్ ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఆటంకాలైతే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో గూడా ఇదొక షాక్ అనే చెప్పొచ్చు. అయితే ఆవిడ పిటిషన్‌లో దాఖలు చేసిన విషయం ఏంటంటే, ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. అందుకనే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. గత 2 సంవత్సరాల నుంచి మేమిద్దరం విడిగానే ఉంటున్నామని చెప్పేసి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ వర్గాలు గానివ్వండి, అలాగే పొలిటికల్‌లో కూడా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఇదే విషయం పైన చర్చిస్తున్నారు. అసలు నటి ఎవరు? ఏంటి? అని జెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట. కొన్ని వార్తలైతే బయటకొచ్చాయి. ఆ నటి ఎవరో కాదు 'త్రిష' అని జెప్పేసి. అసలు నిజంగానే 'త్రిషకి', 'విజయ్‌కి' ఎఫైర్ అనేదుందా? అందుకోసమే సంగీత డివోర్స్ పిటిషన్ వేసిందా? అనే దానిపై ఇంకా క్లారిటీ అనేది రాదు. ఇవి ఓన్లీ రూమర్స్ అనమాట. ఇది పక్కన పెడితే టీవీకే పార్టీ స్థాపించిన కొంతకాలానికి గడిచిన 6 నెలల క్రితం చూసుకున్నట్లయితే కరూర్‌లో తొక్కిసలాట జరిగింది. అది కూడా 27న జరిగింది. ఈ డేట్స్ కూడా కొంచెం మిస్టరీగానే ఉన్నాయి. విజయ్‌కి అండ్ 27 డేట్‌కి ఉన్న సంబంధం ఏంటని కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆ తొక్కిసలాట కూడా 6 నెలల క్రితం 27 తారీఖునే జరిగింది. అండ్ బాధితులను కలవడం కూడా నెక్స్ట్ మంత్ 27 తారీఖునే కలిసారు విజయ్. అండ్ ఇది పక్కన పెడితే సో, ఈ వైఫ్‌తో డివోర్స్ కూడా 27 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 27 సంవత్సరాలకు ఆవిడ డివోర్స్ పిటిషన్ వేశారు. వాళ్ళకి పెళ్ళై 27 సంవత్సరాలవుతుంది. అలాగే వాళ్ళ పెళ్లి కూడా 1999లో 27 తారీఖునే పెళ్లి జరిగిందనమాట. డేట్ అనేది విజయ్ లైఫ్‌లో కొంచెం మిస్టీరియస్‌గానే ఉంది. అండ్ ప్రస్తుతం ఈ 27 డేట్ గురించి, అలాగే నటి 'త్రిష' గురించి కూడా చాలా వార్తలైతే వస్తున్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత ఇది తనకి ఒక చెప్పుకోలేని ఇదనే చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా పర్సనల్ లైఫ్‌లో కూడా ఇలాగా డైవర్స్ విషయం పైన వాళ్ళ వైఫ్ కోర్ట్‌కెళ్ళడం, అలాగే రీసెంట్‌గా మొన్నైతే వైఫ్ అనౌన్స్ చేశారు. నేను కోర్ట్‌లో పిటిషన్ వేసినట్లు. అలాగే నిన్న రీసెంట్‌గా చూసుకున్నట్లయితే కొడుకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం జరిగింది విజయ్‌ని. ఒక తండ్రిగా అది ఎంత బాధో చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. అండ్ వాళ్ళ తల్లికి సపోర్ట్ చేస్తూ అన్‌ఫాలో చేయడం అనేది జరిగింది. అండ్ విజయ్‌కి మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప, ఒక బాబు కూడా పుట్టారు. యాక్చువల్‌గా సంగీత ఒక పారిశ్రామికవేత్త కూతురు. అంటే లండన్‌లో సెటిల్ అయిన ఫ్యామిలీ. అండ్ వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజే. అండ్ చెన్నై షూటింగ్ జరుగుతూ ఉండగా ఆవిడ లండన్ నుంచి చెన్నై రావడం, విజయ్‌ని కలవడం, కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం, అలా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడడం, వీళ్ళిద్దరూ ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారనమాట. ఆవిడ కూడా ఒక బిజినెస్ మ్యాన్ డాటర్. సో, ఈ 27 ఇయర్స్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత 27 ఇయర్స్ కలిసే ఉన్నారు. అండ్ మొన్ననే పిటిషన్ అనేది దాఖలు చేశారు. విజయ్ అయితే ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పార్టీని పటిష్టంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో, దాని అంటే పొలిటికల్ మీద ఎక్కువ బేస్ అయ్యి అంటే రిపీట్ పొలిటికల్ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అండ్ ఎలక్షన్స్ ముందు అండ్ ఇంకొద్ది రోజుల్లో, ఇంకొన్ని నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయండగా ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా విజయ్‌కి ఒక పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పొలిటికల్‌గానే ముందుకెళ్తున్నారు. ఫ్యాన్స్ కూడా చాలామందైతే ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ పరంగా అతనికి సపోర్ట్ దొరకకపోయినా సరే, ఫ్యాన్స్‌లో కూడా ఆళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. చూడాలి నిజంగానే సంగీత ఏమైతే అందో అంటే ఒక నటితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి. సో, ఆ ఎఫ్ఐఆర్ నిజంగా త్రిషతోనేనా? లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ ఇంకోటేంటనంటే ఈ కొడుకు అన్‌ఫాలో చేయడం, అలాగే దాంతో పాటు ఈ పిటిషన్ దాఖలు చేయడం, అలాగే ఎలక్షన్స్ కూడా కొద్ది నెలల్లో రావడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే తలపతి ప్రస్తుతం కొంచెం
మైండ్ అటు పొలిటికల్‌గా కూడా టెన్షన్‌గా ఉంది. అండ్ ఇటు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్డ్‌గా ఉంది. సో, చూడాలి వచ్చే ఎలక్షన్స్‌లో ఎట్లా వీటన్నిటిని ఎదుర్కొని నిలబడతారో. అండ్ ఈ రూమర్స్ కూడా నిజమో కాదో ముందుగా మనకే తెలుస్తుంది. అంటే ఏదైనా ఉంటే గనక అనౌన్స్‌మెంట్ గాని, ఇట్లా ఏమన్నా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే సో, అనౌన్స్‌మెంట్ కూడా వస్తది కాబట్టి సో, చూద్దాం ఆ వైఫ్‌ని అన్నట్లు నిజంగానే ఎఫ్ఐఆర్ ఉందా? లేదా? అనేది మనకు తెలుస్తది ముందు. సో, అప్పటి వరకు చూస్తుండండి వీటీవీ. బానే అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.